శామ్యూల్ అన్నయ్య కోసం అన్నయ్య లగ్జరీగా ఉంటున్నాడు. అంత అతిగా ఉండడం అది ఆశీర్వాదం, విలాసం కాదు. ఒకప్పుడు సైకిల్ తొక్కేవాడు, దేవుడు దీవించాడు. ఇప్పుడు జాగ్వార్ కారు, హార్లీ డేవిడ్సన్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. వీటన్నిటి వల్ల అన్నయ్య గర్వంలోని గర్వం కాదది, హుందాతనం. దేవుడు మా తల పైకెత్తాడు. కారు రేసులు, బైక్ రేసులు అంటూ లోకస్తుల్లా ప్రవర్తిస్తున్నాడని సంఘంలో కొందరు అన్నయ్య కోసం చెప్పుకుంటున్నారు. సంఘంలో వాళ్ళా లేక మీరా? ఆహా, కొందరు అనుకుంటుంటే విన్నమ్మాయి గారు. అది ప్రభువిచ్చిన ఆనందం. ఎవరో ఏదో అంటే మేం పట్టించుకోం. రే, అది కూడా చెప్పారా? ఎందుకురా అనవసరం. అయ్యగారు, అన్నయ్య గారు అమ్మాయిలతో కారులోనూ బైకుల మీద పార్కులకి రెస్టారెంట్లకి తిరుగుతున్నారు. నేను కూడా చూశాను. సినిమాలకు కూడా వెళ్తున్నారని మన యూత్లో కొందరు చెప్పారు. చాలా బాధపడ్డాం. అన్నయ్య గారు తప్పు చేయకపోయి ఉండొచ్చు, కానీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి కదండి. రేపు ఈ విషయం బయట వాళ్ళకి తెలిస్తే దేవుని నామానికి అవమానం కదా. ఏదైనా గొడవ జరిగి మీడియా వరకు వెళ్తే క్రైస్తవ్యం మీద ఉన్న కొంచెం గౌరవం కూడా పోతుంది. మీరు ఒక మాట అన్నయ్య గారికి చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాం. క్షమించండి ఇలా మాట్లాడినందుకు. వాడిది ఫ్రెండ్లీ నేచర్, అందుకే అందరితో అలా క్లోజ్గా ఉంటాడు. సర్లే, నేను వాడితో మాట్లాడతానులే. నాకు కొంచెం పనుంది. సరే అయ్యగారు, ఉంటామండి. వందనాలు. వందనాలండి. శ్యామ్, వాళ్ళిద్దరూ రేపటి నుంచి చర్చ్ యాక్టివిటీస్లో ఎక్కడా కనపడడానికి వీల్లేదు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో కానీ క్వైర్లో కానీ ఎక్కడా కనపడకూడదు. వాళ్ళ చర్చికి రావాలి, పోవాలి, అంతే. వాళ్ళు ఎందులోనూ హైలైట్ అవ్వకుండా చూసుకో.